ఏదైనా కొత్త ప్రయత్నం లేదా ప్రయోగం చేస్తున్నప్పుడు వర్తమాన సామాజిక పరిస్థితులు ప్రేక్షకుల అభిరుచుల దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. లేదంటే ఎంత గొప్ప దర్శకులైనా సరే చేదు ఫలితాలను అందుకోవాల్సి వస్తుంది. లెజెండరీ డైరెక్టర్లకు ఇది అనుభవమే. మాయాబజార్ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ తీసిన కేవీ రెడ్డి, ఉమా చండి, గౌరీశంకర్ల కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం లాంటి ఫ్లాపులు తీశారు. అంత గొప్ప దర్శకుడి చివరి చిత్రం శ్రీకృష్ణ సత్యం సైతం గొప్పగా ఆడలేక యావరేజ్గా నిలిచింది. 1996 సుప్రసిద్ధ విజయ్ సంస్థ నందమూరి బాలకృష్ణతో ఒక ఇతిహాస చిత్రాన్ని ప్లాన్ చేసుకుంది. 1993 బ్లాక్ బస్టర్ భైరవ ద్వీపం కాంబినేషన్ కావడంతో ప్రకటన నాడే అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. మాయాబజార్ స్ఫూర్తితో మహాభారత గాథలతో కీలకమైన 2 ఘట్టాలను తీసుకొని దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు, రచయిత రవికొండలరావుతో స్క్రిప్ట్ ని సిద్ధం చేయించారు. ఇప్పటికే విజయ్ వారికి ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన మాధవి పెద్ది సురేష్ కి ఈ బాధ్యతలు అప్పగించారు. ఫైనల్ వర్షన్ రెడీ కావడానికి నెలలు పట్టింది. బడ్జెట్ కూడా కోట్లకు చేరుకుంది. అప్పటికే ఇలాంటి కథనాలు తెర మీద చూపించడం పూర్తిగా ఆగిపోయింది. దానవీర సూరకర్ణ తరహాలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మహాదృశ్య కావ్యాన్ని ఆవిష్కరించాలని సింగీతం శ్రీనివాసరావు గారి కోరిక. పాండవ కౌరవ విద్యా ప్రదర్శనతో పాటు ద్రౌపది పరిణయాన్ని నేపథ్యంగా తీసుకున్నారు. అప్పట్లో వచ్చిన మీడియా కథనాల ప్రకారం తొలుత కృష్ణుడి పాత్రను శోభన్ బాబుతో వేయించాలనుకున్నారు. మేకప్ టెస్ట్ కోసం ఆయన మీసం తీసేసి మరీ సహకరించారట. కానీ ఏవో కారణాలు, సన్నిహితుల సలహాల వల్ల అర్జునుడి క్యారెక్టర్తో పాటు దీన్ని బాలయ్యే డ్యూయల్ రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2 గెటప్ల కోసం ప్రత్యేకంగా ఫోటో సెషన్లు, ట్రయల్ షూట్స్ చేశారు. అన్నీ బాగా వచ్చాయి. టైటిల్ శ్రీకృష్ణార్జున విజయంగా నిర్ణయించారు. కాస్టింగ్ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. రోజా, రంభ, ప్రియా రామన్, నరేష్, శ్రీహరి, శుభలేఖ సుధాకర్, విజయ్ రంగరాజు, పద్మనాభం, సుత్తివేలు, ఏవిఎస్, కేఆర్ విజయ, రమాప్రభ ఇలా ఇండస్ట్రీలోని టాప్ కాస్టింగ్ అంతా ఇందులో ఉన్నారు. నిర్మాణంలో ఉన్నప్పుడు వచ్చిన విశేషాలతో సినిమా మ్యాగజైన్లో అంచనాలు పెంచేశాయి. సుప్రీం కంపెనీ విడుదల చేసిన ఆడియో క్యాసెట్లకు మంచి డిమాండ్ వచ్చింది. బయ్యర్లు భారీ అడ్వాన్సులతో హక్కులు సొంతం చేసుకున్నారు. చరిత్ర సృష్టించడం ఖాయమేననే రేంజ్లో బాలకృష్ణ అభిమానులు రిలీజ్ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఆ రోజు రానే వచ్చేసింది. 1996 మే 15 శ్రీకృష్ణార్జున విజయం థియేటర్లో అడుగుపెట్టింది. జనాల సుదీర్ఘమైన పౌరాణిక సంభాషణలు, నెమ్మదిగా సాగే సన్నివేశాలను భరించలేకపోయారు. పదే పదే వచ్చే పాటలు చిరాకు పుట్టించాయి. నీరసం తెప్పించిన కథనాలతో పాటు ఆసక్తికరమైన నెరేషన్ లేకపోవడంతో ఈ ఎపిక్ విజువల్ గ్రాండియర్ అంచనాలు అందుకోలేకపోయింది. గ్రాండ్ ఫెయిల్యూర్గా నిలిచింది. దీనికి ముందు వెనుక మే 9న రిలీజ్ అయిన కమల్ హాసన్ భారతీయుడు, మే 22 వచ్చిన వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మధ్య శ్రీకృష్ణార్జున విజయం నలిగిపోయింది. ఫలితం సంగతి ఎలా ఉన్నా ఉత్తమ సంగీత దర్శకుడు, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, ఆర్ట్ డైరెక్షన్ విభాగాలలో 4 నంది అవార్డులు దక్కడం టీం పనితనానికి మచ్చుతనక. మాధవ పెద్ది సురేష్ పాటలు భైరవ ద్వీపం స్థాయిలో లేకపోవడం మరో మైనస్గా నిలిచింది. శ్రీకృష్ణ పాండవ్యంని ఇన్స్పిరేషన్గా తీసుకున్న శ్రీకృష్ణార్జున విజయం దాన్ని మ్యాచ్ చేయలేకపోయింది. మళ్ళీ బాలయ్య ఎప్పుడూ ఇలాంటి సాహసాలు చేయలేదు. నర్తనశాల రీమేక్ చేయాలనుకున్న ప్రయత్నం కూడా సౌందర్య హఠాత్ మరణంతో ఆగిపోయింది.